ఈ ఆర్ఎస్ అండ్ ఆర్కే బ్రదర్స్ ఏంటి సార్? ఇప్పుడు ఎలక్షన్స్కు ముందే మీరిద్దరు ఒకటంటే మీరిద్దరు ఒకటని చెప్పేసి ఉధృతంగా ప్రచారం చేసుకున్నారు మూడు పార్టీలు కూడా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనటం, బీజేపీ కాంగ్రెస్ నేషనల్ పార్టీలు ఒకటనటం, కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటనటం, ఇట్లా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కానీ ఆరోపణల తర్వాత ప్రజలు ఏమి నమ్మిరంటే బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం ఉందనుకుని కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ఓట్లు వేశారు. అలా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్ అది. మళ్ళీ ఇప్పుడు అదే విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. అంటే లఘుచర్లది డైవర్ట్ చేయటానికే కిషన్ రెడ్డి మూసీ యాత్ర చేశారని కేటీఆర్ అన్నాడు, మహేష్ గౌడ్ అన్నారు. రెండు పార్టీలు అంటారు బీజేపీని. అట్లాగే కేటీఆర్ ఢిల్లీకి పోయింది బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవటానికే, బీజేపీ వాళ్ళతోటి పొత్తు కుదుర్చుకోవటానికే, బీజేపీతో అండర్స్టాండింగ్ రావటానికే కేటీఆర్ ఢిల్లీ ప్రయాణ చేస్తారు, అరెస్టులు తప్పించుకోవటానికని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. తర్వాత బీజేపీ ఏమంటుంది, ఈ లవిచర్ల ఘటన నుంచి తప్పించుకోవటానికే కేటీఆర్ పోతుండే అంటున్నది. అంటే మళ్ళీ ఇక్కడ లవిచర్ల ఘటన, మూసి ఈ రెండింటిని మిళితం చేసి మీ ఇద్దరు ఒకటంటే మీ ఇద్దరు ఒకటి అనేటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి లవిచర్లలో రైతులు నిరసన తెలపటం కానీ, పికెటింగ్ చేయటం కానీ తప్పు కాదు, విమర్శించడం కానీ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి. కానీ దాడులు చేసి సంపుతం కానీ కార్లు పగలగొట్టారు. అంటే అందులో భూమి లేని వాళ్ళు కూడా 19 మంది ఉన్నట్టు తేలింది. భూమి లేని వాళ్ళకి అంత కోపం ఎందుకు వచ్చింది, కార్లు పగలగొట్టేంత కోపం ఎందుకు వచ్చిందంటే అది ప్రీ ప్లాన్డ్ మోటివేషన్ ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. ఒకవేళ వాళ్ళు భూములు పోతున్న వాళ్ళకు మద్దతుగా వచ్చిన ప్రదర్శనలు ధర్నాల్లో ఉంటారు, కానీ వాళ్ళకు కూడా చంపేంత పగలగొట్టేంత కోపం వచ్చిందంటే దానికి మోటివేషన్ ఉంది. తర్వాత నిజమైన నాయకుడు ఎవడైనా ముందుండి అరెస్ట్ అవుతాడు. అందులో ఒకరిద్దరు వెనకుండి రెచ్చగొట్టి జనాన్ని ఇప్పుడు కేసుల్లో ఇరికిచ్చారు. ఇది ఒక అంశం. రెండవది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ 2-3 తండాలలో లంబాడిస్తున్నారు కాబట్టి దాని ఆధారంగా ప్రొటెక్ట్ చేసుకోవటానికి నేషనల్ హ్యూమన్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి. అంటే మొత్తం మీద దీని నుంచి ఎస్కేప్ కావటానికి ఆ దాడికి పాల్పడ్డ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వెనక బీఆర్ఎస్ సపోర్ట్ ఉందన్న విషయం మనకి ఇప్పుడు అర్థం అవుతుంది, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళే ఎన్ఎస్సి దగ్గరికి పోతున్నారు. ఈ విధంగా దాడులు రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహించినప్పుడు చంపేంత కార్లు పగలగొట్టేంత ఉండకూడదు. నేను గత 40-50 ఏళ్లను చూస్తున్నా. ఈ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మహాకోపం వస్తే కుర్చీలు ఇసిరేసుకున్నారు, టెంట్లు గోలగొట్టుకున్నారు. నల్గొండ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల విషయంలో కానీ, బీబీ నగర్ లో కొన్ని ఫ్యాక్టరీల విషయంలో ఆ మేరకు జరిగింది. కానీ తర్వాత పోలీసులు లేరు, లాఠీ చార్జ్ లేదు. కానీ రెవెన్యూ ఆఫీషియల్ మీద మీ బాధలు ఏందో చెప్పుకోండి అంటే ఆ విధంగా దాడి చేయటం కరెక్ట్ కాదు. ఆ ఉద్యోగకారులు చివరికి ఏమవుతుందంటే పోలీసు నిర్బంధాన్ని కొని తెచ్చుకున్నట్టే ప్రజల మీదకి. ఈ పేరు మీద అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం, వాళ్ళ కోర్టులు చుట్టూ తిరగటం, ఇదంతా నిర్బంధాన్ని ఆహ్వానించినట్టుగా ఉంది. కాబట్టి ఆ సంఘటన జరగటం అనేది ఏ డెమోక్రటిక్ ఫోర్సు సపోర్ట్ చేయదు. ఇక మూసీ విషయానికి వస్తే, మూసీ ఇవాళ ఎవరు మాట్లాడిన ఆఖరికి టుడే రాత్రి కూడా మాకు మూసీ ప్రక్షాళన చేయటం మేము వ్యతిరేకం కాదు. కిషన్ రెడ్డి చేతుల నోట్ల నుంచి అదే వచ్చింది, బీఆర్ఎస్ నాయకుల నుంచి అదే వస్తుంది, కాంగ్రెస్ నుంచి అదే వస్తుంది. అంటే మూసీ ప్రక్షాళన చేయటం అనేది మంచి పని అనేది అందరు అంటారు. తర్వాత పర్యావరణవాదులు, సైంటిస్టులు కూడా ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు ప్రక్షాళన చేయాలని. 25 లక్షల మందికి ఎఫెక్ట్ అవుతుంది, అందులో ఉన్నటువంటి వాళ్ళు మరీ అధ్వానంగా ఉంది లైఫ్ అని. ఇప్పుడేమంటారు, అందులో ఉన్న వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వండి, తర్వాత దాంట్లో నుంచి రాజకీయ విమర్శలు. ఏది రియల్ ఎస్టేట్ చేయడానికి రేవంత్ రెడ్డి మూసిని గదిలిస్తుండని. వాస్తవానికి మూసిలో రియల్ ఎస్టేట్ చేసే అన్ని భూములు లేవు. అటుపక్క ఇటుపక్క కాంపెన్సేషన్ ఇచ్చి ఖాళీ చేయమనేది ప్రధానమైన డిమాండ్. కాబట్టి అది సహేతుకమే. లోపల బెడ్లు ఉన్నటువంటి పేదలకేమో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వటం, అటుపక్క ఇటుపక్క గవర్నమెంట్ పర్మిషన్లు, అనేక పర్మిషన్లు ఇచ్చి కట్టుకున్నటువంటి వాటికి 2 కోట్లు 3 కోట్ల ఖరీదయ్యేటువంటి వాటికి డబుల్ బెడ్రూమ్ వేయిస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకు కూడా ఏదో రూపంలో కాంపెన్సేషన్ ఇస్తే మూసీని క్లీన్ చేయటం అయితే అవసరం. ఎందుకంటే రేపు రానున్న కాలంలో ఇంకా ఇంటర్నేషనల్ సిటీగా మారితే ఎన్విరాన్మెంట్కు, పొల్యూషన్కు, తర్వాత గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగటానికి, వీటన్నిటికీ దీని ప్రక్షాళన అవసరం. కాబట్టి ఈ విషయంలో ఒక అభిప్రాయం ఇప్పుడు
ప్రారంభంలో ఏ చర్చ లేకుండా ఇప్పటికి వచ్చే వరకల్లా ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టుగా 10,000 కోట్లైనా మేము కాంపెన్సేషన్ ఇచ్చి ఆ పని చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. కాబట్టి పొలిటికల్ ఇంట్రెస్ట్ పోకుండా దగ్గరకు వచ్చినాయి భిన్నాభిప్రాయాలు. కాబట్టి ఒక అభిప్రాయానికి వచ్చి కాంపెన్సేషన్ ఇచ్చి ఖాళీ చేయటం మంచిది. దీనికి రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి. ఏది మేము నిద్ర చేస్తామంటే మీరు ఫోటోషూట్కి పోయారని కాంగ్రెస్ వాళ్ళు అనటం, కాదు దృష్టి మళ్లించడానికి పోయిండు ఇది రేవంత్ రెడ్డికి సహాయం చేయడానికి పోయిరని బీఆర్ఎస్ అంటాం, బీజేపీ వాళ్ళని. ఇవన్నీ రాజకీయాలు సహజమే, అవన్నీ మనకు ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడతాయి. అయితే ఈ సబర్మతికి చప్పట్లు, మూసీకి తిట్ల అని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే, బీజేపీ దానికి సపోర్ట్ చేసినప్పుడు దీన్ని ఎందుకు తిడుతున్నారు? సబర్మతి వాస్తవానికి అది కూడా ఒక మురికి కూపం అహ్మదాబాద్ లో. నేను ఒక సెమినార్కి పోయి 4 రోజులు ఉంది. రోజు సబర్మతి ఒడ్డును తిరిగా. అది దాని ఒడ్డుకు పోతే మురికి వాసన రావట్లే. రెండు వైపులా సిమెంట్ లైనింగ్, తర్వాత మధ్యలో వాటర్ ఫ్లో, ఇవన్నీ ఉండి ఇప్పుడు అహ్మదాబాద్కి అది పెద్ద సమస్య కాదు. తర్వాత అటువంటిదే ఉంటే అది ఆ పని చేయకముందే వాళ్ళు ఇది రాజధానికి పనికిరాదని చెప్పేసి గాంధీనగర్ అని ఏరే రాజధాని కట్టుకోరు. ఎన్విరాన్మెంట్, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఉండాలని. కాబట్టి మన తెలంగాణలో కూడా దరిదాపు ఇప్పుడు 1/3 పాపులేషన్ ఉంది, రేపు 50% పాపులేషన్ అయింది హైదరాబాద్. రేపు రీజనల్ రింగ్ రోడ్ అయితే బిట్వీన్ ఓఆర్ఆర్ త్రిబులార్ మధ్య జనం నిండిపోతే 50-60% హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంటది. మరి అట్మాస్ఫియర్ బాగాలేకుండా, ఎన్విరాన్మెంట్ బాగాలేకుండా సాధ్యం కాదు. కాబట్టి ప్రక్షాళన చేయటం అయితే అవసరం. రాజకీయాల పక్కకు పెట్టి ఒక మంచి ప్యాకేజీ వాళ్ళకి ఇచ్చి ఖాళీ చేయించడం మంచిది, చేయాల్సిన పని చేయటం మంచిది. ఇది రాజకీయాలు కట్టుకొని రేపు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చేది, వాటిలలో అడ్వాంటేజ్ తీసుకోవటానికి ఈ విమర్శలు ఉపయోగించుకుంటున్నారు.